హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఇవాల్టి ఇడియం ద స్కై ఈజ్ ద లిమిట్. ఇది మనం చాలాసార్లు వింటాం. ఆకాశమే హద్దు అంటాం. అంటే మన మనిషి ఏదన్నా సాధించాలనుకుంటే దేర్ ఈజ్ నో లిమిట్. ఆకాశమే హద్దు అంటే మీనింగ్ ఏంటి? అసలు దేర్ ఈజ్ నో లిమిట్, మనం ఏదన్నా సాధించవచ్చు అని చెప్పడం. మన ఎల్టీఎక్స్లో ఉన్న ఇన్ఫినిటీ కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. LTX ఇన్ఫినిటీలో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ లాగా ఇన్ఫినిటీ ఆల్సో రిప్రజెంట్స్ యువర్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. మనిషి తలుచుకోవాలి, కష్టపడాలి, అనుకోవాలి, కానీ ఏదన్నా సాధించగలడు అనేదే మన యొక్క లోగో యొక్క మీనింగ్ కూడా. చాలామంది అడుగుతారు ఎందుకు ఆ లోగో ఎంచుకున్నారని. LT రిఫర్స్ టు లిమిట్, X refers to your effort, infinity refers to your infinite potential. If you make effort, you can realize your unlimited potential or infinite potential, and there are no limits to it, right? So ఇది ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. యూ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ క్లాస్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్ టు ఇట్. నువ్వు ఏది కావాలన్నా చేయగలవు, నువ్వు జస్ట్ దానికి మైండ్ పెట్టాలి. ఆకాశమే హద్దు, ఏదన్నా నువ్వు చేయగలవు అని చెప్పి ఎగ్జాంపుల్. యూ కెన్ ఆల్సో ఫ్రేమ్ ఎ సెంటెన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో సంక్రాంతి సంబరాలు, ఇంకా సంక్రాంతి అయిపోయింది కానీ ఆఫర్స్ అనేవి LTX క్లాసెస్లో ఇంకా రన్ అవుతున్నాయి. సో డిఫరెంట్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నవి. వీటన్నిటిలో కూడా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మొత్తం నేనే కవర్ చేస్తున్నాను. సో ఏదన్నా మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫీజు మీకు వర్తిస్తుంది. 31st తర్వాత నో ఆఫర్స్ వాట్ సో ఎవర్. అయిపోయింది, దసరా సీజన్ అయిపోయింది, దివాళీ అయిపోయింది, డిసెంబర్ ఇయర్ ఎండ్ అయిపోయింది, January 1st అయిపోయింది, ఫిబ్రవరి నుంచి అసలు ఏమీ ఉండవు, ఏ ఆఫర్స్ కూడా ఉండవు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యూ విల్ ఓన్లీ హ్యావ్ ప్లెయిన్ ఫీ, ఇంకేమీ ఉండదు. సో ఇవాల్టి న్యూస్ పేపర్ మీరు ఫ్రంట్ పేజ్ గమనిస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న మొదటి పదం ఇండియా డిస్ప్లేస్ ఇండైజినస్ ఆర్మ్స్ అండ్ ఉమెన్ పవర్. ఆర్మ్స్ అంటే ఆయుధాలు, ఉమెన్ అంటే మీకు తెలుసు, ఇండైజినస్ అంటే నేటివ్, లోకల్గా ప్రొడ్యూస్ అయిన, ఆరిజినేటెడ్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ అంటే ఈ పర్టికులర్ మన కంట్రీలోనే ఆరిజినేట్ అయిన, మన కంట్రీలోనే మొదలైన, మనకి సంబంధించిన దాన్ని మనం ఇండైజినస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే నేటివ్, లోకల్ అనే మీనింగ్స్ దీనికి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. EPFOs ప్లాన్ టు రివ్యూ హై పెన్షన్ పేఅవుట్ కేసెస్ స్పార్క్స్ కన్సర్న్స్. స్పార్క్ అంటే ఇగ్నైట్, ఒక ఫ్లేమ్ వచ్చేలా చేయడం. కన్సర్న్స్ అంటే ఆందోళన, అంటే ఆందోళన కలిగించేలాగా వాళ్ళ ప్లాన్ అనేది ఉంది అని దాని యొక్క అర్థం అనమాట. ఇక్కడ చూడండి. ఎవాక్యూస్ ఫ్రమ్ సింకింగ్ టౌన్ అవైట్ ప్రీఫ్యాబ్ అంటే కొన్ని బిల్డింగ్స్, రెడీమేడ్ బిల్డింగ్స్ అంటాం. అంటే అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్ రెడీగా ఉంటాయి, ఆ సైట్కి తీసుకెళ్ళి అసెంబుల్ చేస్తారు, ఇల్లు రెడీ అయిపోతుంది. అలాంటి వాటిని ప్రీఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ అంటారు. సో వీళ్ళని ఈ సింకింగ్ టౌన్, మనకు ఒక పర్టికులర్ జోషిమత్ టౌన్ నుంచి అక్కడ మనకి నేల కుంగిపోయింది. సో బిల్డింగ్స్ కూలిపోయి, సో వాళ్ళందరినీ అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేశారు. వాళ్ళకి వేరే ప్లేస్లోకి మూవ్ అవ్వమని చెప్పారు. మరి రెడీగా ఇల్లు ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? సో వాళ్ళ కోసం ఈ ప్రీఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ అనేవి వస్తాయి. వాటి కోసం వాళ్ళు ఇంకా అవైట్ అంటే వెయిటింగ్ ఫర్, దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని అర్థం. అన్రెస్ట్ ఇన్ సంఘ్ ఓవర్ ఆనర్ ఫర్ ములాయం సింగ్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారంట. అందుకని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో అన్రెస్ట్ అంటే సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ సెన్స్ ఆఫ్ అన్రెస్ట్, సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఏంటిలాగా ఇది ఆయనకి ఇవ్వడం ఏంటి, సంథింగ్ ఆ సెన్స్లో అనమాట, కొంచెం అది అక్కడ ఉంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్. సో ఇంత ఇక్కడ చూడండి. JDU చీఫ్ నాట్ టు అటెండ్ భారత్ జోడో యాత్ర ఈవెంట్ ఇన్ శ్రీనగర్, సైట్స్ పార్టీస్ పోల్ క్యాంపెయిన్ ఇన్ నాగాల్యాండ్. సైట్ అంటే టు షో యాజ్ రీజన్, కారణంగా చూపడం. దేనికి కారణంగా చూపడం, రైట్? పార్టీస్ పోల్ క్యాంపెయిన్ ఇన్ నాగాల్యాండ్లో నాకు పోల్ క్యాంపెయిన్ ఉంది, అందుకే నేను భారత్ జోడో యాత్ర అటెండ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. సైట్ అంటే టు షో యాజ్ రీజన్, కారణంగా చూపించడం అని అర్థం అనమాట. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే ఇందులో మనకి పెద్దగా పనికొచ్చే పదాలు ఏమీ కనిపించట్లేదు, ఇవన్నీ ఈజీ వర్డ్సే. ఇక్కడ చూడండి. థ్రాష్డ్ ఓవర్ 3,000 రూపీస్, దళిత్ మ్యాన్ డైస్ ఇన్ గురుగ్రామ్. 3,000 రూపాయల కోసం అతన్ని చెతక్ కొట్టేశారంట. థ్రాష్ అంటే చెతక్ కొట్టేయడం, గట్టిగా కొట్టేయడం అనమాట. సో దెబ్బలకి ఆయన తట్టుకోలేక చనిపోయాడు.
అలాగే మైనర్ రేప్ విక్టిమ్ అలౌడ్ టు టర్మినేట్ 25 వీక్ ప్రెగ్నెన్సీ. విక్టిమ్ అంటే బాధితులు అని అర్థం. రేప్ విక్టిమ్ మైనర్, మేజర్ మైనారిటీ కూడా నిండలేదు అమ్మాయికి, ఆ అమ్మాయిని రేప్ చేసేసారు. సో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ప్రెగ్నెన్సీ రావడం అనేది జరిగింది, అది టెర్మినేట్ చేయడానికి అలో చేశారు 25 వారాల ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయడానికి అప్రూవల్ అనేది లభించిందని చెప్పి అర్థం. ఇది చూడండి, ఢిల్లీ పోలీస్ రిలీజెస్ డీటైన్డ్ జామియా స్టూడెంట్స్. డీటైన్ అంటే అర్థం ఏంటి? టేక్ సమ్వన్ ఇంటూ కస్టడీ ఫర్ క్వశ్చనింగ్. ఇంట్రాగేట్ చేయడం కోసం పీపుల్ని, లేదా ఎవరినైనా సరే కస్టడీలోకి తీసుకుంటే దాన్ని డీటైన్ చేయడం అంటారు. లేదా వాళ్ళని కదలనేయకుండా ఒక చోట ఉంచేస్తే, టు రెస్ట్రిక్ట్ దేర్ మూవ్మెంట్ అంటాం. వాళ్ళని కదలనేయకుండా ఒక చోట ఉంచితే దాన్ని డీటైన్ అంటాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, డీటైన్ అంటే అరెస్ట్ అనేసుకుంటారు. అరెస్ట్ చేయడం వేరు, డీటైన్ చేయడం అనేది వేరు. అరెస్ట్ అనేది వెన్ యు ఆర్ చార్జ్డ్ విత్ ఎ క్రైమ్, అంటే నీ పైన ఏదైనా నేరారోపణ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చేసేదాన్ని అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేస్తే వితిన్ 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూస్ ఇన్ కోర్ట్, ఇది అఫీషియల్గా అరెస్ట్ అనమాట, కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డీటైన్ అంటే వెన్ యూ హ్యావ్ సస్పిషన్, నీకు ఏదైనా అనుమానం ఉందనుకోండి, వీళ్ళు తప్పు చేస్తారనో లేకపోతే ఏదో చేస్తారనే మనకి అనుమానం ఉన్నప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, వాళ్ళని క్వశ్చన్ చేయడం కావచ్చు, వాళ్ళని గృహ నిర్బంధం చేయడం కావచ్చు, ఇలాంటి దాన్ని మనం డీటైన్ చేయడం అంటాం. ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు నేరం చేశారని ప్రూఫ్ ఏమీ లేదు, కానీ అనుమానం మాత్రమే ఉంది. అనుమానంతో మనం వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి క్వశ్చన్ చేస్తే దాన్ని డిటెన్షన్ అంటాము. లేదా నేరం చేశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని అరెస్ట్ చేయడం అనేది అంటాం. సో ఇందులో మనకేమీ పెద్దగా పదాలు ఏమీ లేవు. రెజ్లర్ అంటే తెలుసు కదా, ఈ కుస్తీ పోటీ, వీళ్ళు రెజ్లర్స్ అని చెప్పి అంటారు. సో ఇందులోకి వచ్చేసరికి సెలబ్రేటింగ్ ఫెసెట్స్ ఆఫ్ ఉర్దూ ఇన్ ఇంగ్లీష్. ఫెసెట్ అంటే ఆస్పెక్ట్, ఏ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని, లేదా డిఫరెంట్, ఒక వన్ సైడ్ ఆఫ్ మెనీ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషికి ఎన్నో కోణాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఫేసెడ్. ఒక అతను ఎప్పుడు కూడా డల్గా, సింపుల్గా, నార్మల్గా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఏదో పార్టీ వస్తే విపరీతంగా డ్యాన్స్లు వేసాడు, ఓహో తింట్లో ఈ ఫేసెట్ కూడా ఉందా అనొచ్చు. అంటే ఈ కోణం కూడా తినలో ఉందా. సైలెంట్గా ఉండే వ్యక్తి ఎంత యాక్టివ్గా ఉన్నాడు అంటే, సరైన ఎన్వైర్న్మెంట్ వస్తే అతను ఓపెన్ అయిపోతాడు. సో అలాగే ఎప్పుడు సీరియస్గా ఉండేవాళ్ళు కామెడీ చేశారనుకోండి, ఓహో మీలో ఈ ఫేసెట్ కూడా ఉందా అనొచ్చు. సో డిఫరెంట్ ఫేసెట్ అంటే డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ సైడ్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఒక ఆస్పెక్ట్ అని తీసుకోవచ్చు, ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఏ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇంగ్లీష్లో ఉర్దూ యొక్క ఫేసెట్స్, ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయంటే వాటి గురించి ఏదో రాస్తున్నారు, అది మనం చూస్తే కానీ మనకి డీటెయిల్డ్గా తెలియదు. ఇది చూడండి, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోస్ టు ద డాగ్స్. మామూలుగా గోస్ టు ద డాగ్స్ అంటే అర్థం ఏంటంటే, మనకి తెలుగులో కుక్కలు చింపిన విస్తర ఏందని చెప్పి అంటాం, నెగిటివ్ సెన్స్లో వాడతారు. ఇట్స్ అన్ ఇడియం. జనరల్గా ఈడియం మీనింగ్ ఏంటంటే సంథింగ్ గెట్స్ రూయిన్డ్, నాశనం అయిపోయింది, పాడైపోయింది, డెస్ట్రాయ్ అయిపోయింది అనే సెన్స్లో గోస్ట్ అని చెప్పడానికి గోస్ట్ టు ద డాగ్స్ అని వాడతారు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే పాజిటివ్ సెన్స్లోనే వాడారు, కుక్కల కోసం ఏదో చేశారని, కుక్కల కోసం సంథింగ్ చేశారు, కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం టైటిల్ ఇలా పెట్టారు. మామూలుగా గోస్ టు ద డాగ్స్ అనే ఈడియం మీనింగ్ అంటే సంథింగ్ గాట్ రూయిన్డ్, నాశనం అయిపోయింది, చెడిపోయింది అనే మీనింగ్. జనరల్గా ఇడియమాటిక్గా తీసుకుంటే అది మీనింగ్, బట్ ఇక్కడ ఆ మీనింగ్తో రాయలేదు, నార్మల్గా రాశాడు. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే ఫార్మర్ యూనియన్స్ టు ఘెరావ్. ఈ ఘెరావ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇది మరి చాలాసార్లు మీరు న్యూస్లో వింటూ ఉంటారు, ఘెరావ్ చేశారు. ఘెరావ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ లీవింగ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు నువ్వు కొన్ని డిమాండ్స్ చేస్తున్నావు, ఆయన మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం వచ్చేంత వరకు మేము ఇవ్వాలి, ఎక్కడి నుంచి కథలనివ్వము అని చెప్పేసి చుట్టుముట్టేస్తారు జనాలందరూ కలిసి. ఒక కంపెనీ ఫ్యాక్టరీ నుంచి కంపెనీ సీఈఓని కదలనీయకుండా ఆపేశారనుకుంటే దాన్ని ఘెరావ్ చేయడం అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ పార్లమెంట్నే ఘెరావ్ చేయడం అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ ఎంపీస్ ఎవరు అక్కడి నుంచి కదలనీయకుండా మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలి, మీరు మాట ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం. సో ఘెరావ్ అంటే ప్రివెంట్ ద మూమెంట్ ఆఫ్ సమ్మన్ అనమాట. ఇలా మొత్తం అంతా చుట్టుముట్టడం అనే మీనింగ్ మనకు వస్తుంది.
అంతే. ఇంకా మిగిలినవి కామన్గా మనకు తెలిసిన పదాలే, అందుకని రొటీన్గా వచ్చే పదాలు మీకు రిపీట్ చేయట్లేదు. సో ఇవన్నీ మీరు కామన్గా చూస్తూ ఉండే పదాలే. ఇది చూడండి, లెపార్డ్ దట్ కిల్డ్ ఏ బాయ్ ట్రాప్డ్ ఇన్ మైసూరు. ఒక బాయ్ని చంపేసిన లెపార్డ్ ట్రాప్ చేశారు, పట్టుకున్నారని అర్థం. ట్రాప్ అంటే దాన్ని పట్టుకోవడం, ట్రాప్ చేసి పట్టుకోవడం, అంతే. సో ఇంకేం లేవా, మీరు ఒకసారి చూడండి. అంటే మనం రోజు చేస్తూనే కొద్దీ ఇంకేమి ఇబ్బంది అనేది మనకు అనిపించదు, ఈజీగా చేసేయచ్చు. చేంజ్ ఇన్ బీజేపీ పోస్టర్ స్టోక్స్ హోప్ ఇన్ వసుంధర క్యాంప్. స్టోక్ అంటే మీకు ఇగ్నైట్ అనే మీనింగ్లోనే వస్తుంది, ఒక హోప్ని కలిగించింది అన్న మీనింగ్ మీకు వస్తుంది. ఓకేనా. ఎంకరేజ్, ఇన్సైట్, ఇగ్నైట్. వసుంధర రాజే ఉన్నారు మనకి. సో ఆవిడ మళ్ళీ బీజేపీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతారని చెప్పి ఒక ఆశ, ఒక హోప్ కలిగేలాగా బీజేపీ పోస్టర్లో మార్పు అనేది కనిపించింది. స్టోక్ అంటే ఇన్సైట్, ఎంకరేజ్, ఇగ్నైట్ ఆ మీనింగ్ వస్తుంది. సో డీటెయిల్ ఇప్పుడే మీరు చూసారు. థ్రెటన్ చేయడం అంటే భయపెట్టడం. టు క్యారీ అవుట్ బ్లాస్ అంటే తెలుసు కదా, పేలుళ్ళు చేస్తారు అని బెదిరించారట కొంతమంది, అందుకని ఆ నలుగురిని డిటైన్ చేశారు అహ్మదాబాద్లో. యాజిటేటింగ్ డెవలప్మెంట్స్, లుక్ ఎట్ దిస్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యాజిటేటింగ్? యాజిటేట్ అంటే మీనింగ్ ఏంటి? నిరసనే. మనకి మామూలుగా యాజిటేషన్ అంటే నిరసన అనే మీనింగ్ వస్తుంది. ఓకే. యాజిటేటింగ్ అంటే మేకింగ్ సమ్ వన్ నర్వస్. ఐఎమ్ ఫీలింగ్ యాజిటేటెడ్, నర్వస్గా ఫీల్ అవుతున్నాను. యాజిటేటింగ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే మనల్ని నర్వస్గా మార్చే కొన్ని, డెవలప్మెంట్ అంటే కూడా అభివృద్ధి అని కాదు, సంఘటనలు అని అర్థం. అంటే జరుగుతున్న పరిణామాలు, మనల్ని ఇంకా నర్వస్గా మార్చేసే పరిణామాలు జరుగుతున్నాయి అని అర్థం అనమాట. యాజిటేటింగ్ డెవలప్మెంట్స్ అంటే అక్కడ మీనింగ్ మీరు అలా తీసుకోవాలి. రైట్ అమ్మా. సో టుడేస్ వర్డ్ ఆఫ్ ద డే వచ్చేసి కంపంక్షన్. కంపంక్షన్ అంటే మీనింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ డీప్ రిగ్రెట్, అంటే పశ్చాత్తాపం. ఏదో తప్పు చేశాను అన్న భావన మనలో స్ట్రాంగ్గా ఉంటే దట్ మీన్స్ యూ హ్యావ్ కంపంక్షన్. అర్థమవుతుందా? సో దీని యూసేజ్ అంటే హీ ఫీల్స్ నో కంపంక్షన్ అబౌట్ హిస్ క్రైమ్స్. ఎన్నో నేరాలు ఘోరాలు చేశాడు కానీ వాడికి అసలు పశ్చాత్తాపమే లేదు. హీ ఫీల్స్ నో కంపంక్షన్, అసలు కంపంక్షన్ అని ఫీల్ అవ్వట్లేదు, పశ్చాత్తాపమే తనకి కలగట్లేదు అని అర్థం అనమాట. సో ఇలా మనకి హిందూ పేపర్లో ఉన్న డిఫరెంట్ పేజెస్లో ఉన్న వొకాబులరీ మనం చూసాం. వీటితో పాటు ఇంకా మిగిలిన పేజెస్ ఉన్నాయి. మిగిలిన పేజెస్లో ఉన్న వొకాబులరీ, వాటితో పాటు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ అంతా మీరు డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వడమే. చాలా తక్కువ ఫీజు పెట్టాం, 3,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇంగ్లీష్ అనేదే మీ సమస్య అయితే మీరు కళ్ళు మూసుకొని ఈ కోర్స్లో జాయిన్ కావచ్చు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ అటెండింగ్ క్లాసెస్, ఇన్ లెర్నింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్, you will definitely overcome your fear and crack your favorite government job. That is my commitment. ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా సరే ఇంక్లూడింగ్ క్యాట్, మీరు ఏ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకేనమ్మా, టేక్ కేర్, బాయ్.